సార్ ఒడిసి మళ్ళీ వాళ్ళు తయారు చేసుకోవడం కూడా మేమే సార్. ఏంటా వాళ్ళు తయారు చేస్తారు. కుడుతున్నారా? రిపేర్లన్నీ కుడుతున్నారు. ఎక్కడికక్కడ కూర్చొని ఎక్కువగా కొడతాం సార్. కూర్చొని ఎక్కువ కడుతున్నది ఎక్కువగా కూర్చొని. అందరికీ ఐడియా ఉంది ఇది, ఈ పని అందరూ తెలుసుకోవాల్సిందే. మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే. బట్టలకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే, వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలా. ఈ ప్లేస్ అని కూర్చొని అందరూ చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే. సగం మందికి మామూలు కొందరు వ్యాన్లో పుట్టినంత వాళ్ళు వ్యాన్లో నేలలో పుట్టినంత వాళ్ళు కొడుతుంటారు సార్. ఈ ఒడిసిలు ఉండడం వల్ల సార్ ఇది ఎన్నిసార్లు రిపేర్లు వస్తుంది? ఇది అంటే సముద్రంలో పోతానే మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా, మళ్ళీ చేసుకొని మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ పోవాలి. నైట్ 1 గంటకి వెళ్తాం సార్ వేటకి. వెళ్ళే టయానికి చీకట్లో ఎక్కడ పడ వేస్తామో తెలియదు. ఆ టయానికి రాళ్ళు రప్పులు ఉంటాయి లోపల, అవి తగిలిక సిరిపి వచ్చేస్తాయి. సిరిపి వచ్చాక మేము వడ్డీ తెచ్చేసి ఇలాగా. ఒక్కొక్కసారి స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు? స్పేర్ రేట్ ఉండదు సార్. తీసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపలనే పోతాయి కదా. సరే ఒడ్డుకు వచ్చేస్తాం సార్. ఒడ్డుకు వచ్చి మళ్ళీ నెట్ట పట్టుకుంటూ మళ్ళీ రేపటికి తయారవ్వలేదు అనుకో మళ్ళీ రేపటికి మళ్ళీ నెట్ తీసుకుని వెళ్తాం. సంవత్సరానికి ఎన్ని పోతావో తెలియదు సార్. సార్ ఇది నేను అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రం లేపేదానికి కూడా ఇది సమస్య ఉంటుంది కదా. అంటే ఏమి కాదు, నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది. సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి. పట్టుకెళ్ళి చిన్న తెప్పలు పట్టుకెళ్తాం సార్. తక్కువ వెళ్ళి ఒక రోజు వెళ్ళి వచ్చిడమే సార్. అంటే కాదమ్మా, నేను అడిగేది ఏంటంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే. ఒకవేళ 2 వలలు ఉన్నాయనుకునే తీరా, 2 వలలు ఉంటే ఒకటి రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలంటే దాన్ని తీసుకురావచ్చు. అది కూడా బోట్లో పెట్టుకొని పోయావనుకో, పడవలో పెట్టుకొని పోయావనుకో, అప్పుడు ఇమీడియట్ గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్. చిన్న బోట్ల మీద అవ్వదు సార్. చిన్న బోట్ల మీద 2 పేరుగా పెట్టుకోవడానికి అవ్వదు సార్ నెట్. అట్ట దాంట్లో మొత్తం స్పేస్ లేకుండా ఇది ఇప్పుడు చిన్న రొక్కలే సార్. ఒక్కోసారి అయితే 2 అంటే 4 వాళ్ళు పట్టుకెళ్ళాం అనుకో, 2 వేస్తాం సముద్రంలో. అంటే 2 పైన ఉంటాయి. అవి వేసిన తర్వాత మనం